మ్యారేజ్ సెమినార్. ప్రైజ్ ది లార్డ్. ఏ విధంగా మనము అమ్మాయిని చూస్ చేసుకోవాలి, ఏ విధంగా మన అబ్బాయిని చూస్ చేసుకోవాలని ఒక సింగిల్స్ మీట్ నేను పెడతాను. ఆ టైం ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో మీరు రండి, నేను మీకు మంచిగా ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. నేను నమ్ముతున్నాను మీరు ఎప్పుడైతే ప్రభువు చెప్పిన అడుగులో మీరు వెళ్తారో ఆ పరలోకం అనేది మీకు వివాహంలో చూస్తారండి. ఏదైనా వనంలాగా మీకు వివాహం ఉంటుందండి. ఈ ఏదైనా వనంలో ఉన్నప్పుడే సాధన దూరం ప్రయత్నం చేస్తాడు సర్పంలాగా. సర్పం చూసిన వెంటనే నువ్వేం చేయాలి? నువ్వు ఆఫ్రికాలో తయారైపోవాలి. హలో, మీకు ఆఫ్రికా స్పెషల్ చెప్పనా? నేను అనుకుంటాను ఈ ఆదాము అవ్వ తెల్లాలనుకుంటాను. నేను ఎవరనుకుంటాను? ఎందుకంటే ఈ ఆదాము అవ్వ శోధింపబడుతున్నప్పుడు ఎవరి చేత శోధింపబడతారు? సర్పం ద్వారా. సర్పం వచ్చి అంటా ఉంటది, అక్కడ ఫలం ఉంది, అది తింటే మీరు దేవుళ్ళగా అయిపోతారు, అది చాలా రుచికరంగా ఉంటుంది అన్నప్పుడు మీరేం చేస్తారు? ఈ తెల్ల దొరలు ఆదాము అవ్వ వెళ్ళి ఆ ఫలం తింటారు. అదే మనం చెప్పినట్లు ఏమైపోయింది తెలుసా? దాన్ని తింటా నువ్వు తర్వాత పక్కన పెట్టి, నువ్వు నాకు స్పెషల్ గా నేను తింటాను చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అర్థమైందా? ఇప్పుడు ఆఫ్రికన్స్ దగ్గరికి ఒక స్నేక్ ఒక ఫ్రూట్ తీసుకొచ్చారు అనుకోండి, ఏం తింటారండి? అర్థమవుతుంది మాటలో. సో నీ యొక్క వివాహపు జీవితంలోనికి, నీ కుటుంబంలోకి సాతను పాములు వచ్చినప్పుడు పెంచగా పాలేసి కాల్ కింద వేసి తొక్కేసి. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా అర్థమవుతుందండి? ప్రైజ్ ది లార్డ్. నీ వివాహ జీవితం చాలా బలంగా ఉండాలి అంటే దేవునితో నీ పని చాలా బలంగా ఉండాలి. ఆయనతో నీకు బలంగా ఉంటే మీకు చాలా బలంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట్లాడలేదు, మా ఆవిడ మాట్లాడలేదు, నువ్వే అంటాను, నువ్వే ప్రవచిస్తున్నావు, అందుకే మాట్లాడలేదు. నువ్వు ఆయన చూసిన ప్రతిసారి దేవుని తర్వాత మా ఆయన అండి బాబు, బంగారం అండి బాబు, బంగారం అనకూడదండి బాబు, మొన్న చెప్పాను కదా బంగారం అనవద్దనేసి. వాళ్ళు బంగారం కానీ చాలా విలువైన వారండి. ప్రైజ్ ది లార్డ్. మేము ఆయన చూసాను, నేను చూడ ముద్దేస్తాను చెప్పాను. సరే, నేను స్త్రీలను అడుగుతున్నాను, మీ ఆయన రాగానే మీరు వాళ్ళు నీళ్ళెత్తున్నారా? రాగానే యజమానుడు అండి, ఎవరు ఆయన వద్ద ముద్దు పెడతా ఉన్నారు. సార్ సార్ రండి సార్, కూర్చోండి సార్, నీళ్ళు దగ్గర, టీ దగ్గర, కాఫీ దగ్గర, తింటారా? పొద్దునప్పుడు అన్నం వండేసేమో మీ ఆయన చూడగానే అప్పుడు నీటికి వండి పెట్టి టైం ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఏమైనా హెల్ప్ అవుతుందా? మరి మీరేం చేస్తారు? నేను మగాడిని అని ఆధిపత్యం చేయకండి. భర్తలందరూ మీ యొక్క భార్యను ఏ విధంగా చూడాలి సార్? మొదటి కూతురులా చూడాలి. ఎలా చూడాలి? ఏమో నేను అవసరం అవుతుందని భావిస్తాను నేను. మా ఆవిడ చేసి ఇలా ఉంటుంది, ఆమె పాస్టర్ నౌ. ఓకే, ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పి అర్థమవుతున్నాయా? హల్లెలూయా. అందుకే అండి ఫ్యామిలీ మినిస్ట్రీ సో వండర్ఫుల్ మినిస్ట్రీ. మా ఆవిడ మీరు చెప్పేది కూడా చేసేది కూడా అంటుంది మా ఆవిడ. హల్లెలూయా. మా ఆవిడ అడగ నేను చెప్తాను, నేను ఏమైనా చెప్తానో చేస్తామంటాను. ప్రైజ్ ది లార్డ్. మీ నవ్వుతుంది, మీ నవ్వపై నాకు నవ్వుతున్నాను, నేను చూస్తానండి. హల్లెలూయా. ఓకే, నాలుగోదిగా సువార్తను ప్రకటించండి. ఏం చేయాలి? ఏం ప్రకటించాలి? ఈరోజు నేను ఏం టైం చూస్తలేదు. మీరు అందరూ ఎప్పుడు వచ్చారు? మన సర్వీస్ ఎప్పుడు అనుకున్నాం? 11 అనుకున్నాం. మీరు ఎప్పుడు వచ్చారు? కొంతమంది 11కి వచ్చారండి. మీ అందరికీ ప్రభు పెట్టండి నిండు వందనాలు. ఓకే, సమయం ఎక్కువైపోయింది, మనం క్షమించండి, పెద్ద మనసు చేసుకోండి. అక్టోబర్ 1st రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా, అది మీకు కావాలంటే నేను ఎక్స్ట్రా లెగ్ పీసెస్, ఎక్స్ట్రా మటన్ పీస్ మీకు పెడతాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నాలుగోది ఏం చేయాలి? సువార్త ప్రకటిస్తున్నారా? ఆస్తికరమైన సువార్త ఏం ప్రకటిస్తామండి, అది మీ పని, కుర్రోల పని. అలానే ఇలా సువార్త ప్రకటించండి. మీ ఇంట్లో దూపం వేస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయండి, దేవుని స్తోత్రం. ఆ ప్రార్థనతో పాటు మీరు మాకు మాదిరిగా వెళ్తూ మీరు సువార్త ప్రకటించండి. ప్రైజ్ ది లార్డ్. మన పిల్లలు చెప్తూ ఉంటాం, బయలు చదవరా, ప్రార్థన చేయరా. చెప్తే నడవ్వండి, చేసి చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు చూసారా శామ్ గారు చెరిగా ఏం చేస్తారు వర్షిప్ టైంలో? హల్లెలూయా హల్లెలూయా అంటా చూస్తారా మీరు? అది మీరు రోజు ఇంట్లో వర్షిప్ చేయకుండా ఏదో ఆదివారం వచ్చి చేతులు పైకి ఎత్తారు అనుకోండి, మమ్మీ అవుతావు మమ్మీ అంటారు వాళ్ళు. నా మాట్లాడటం మధ్య నేను ఈ విషయంలో ఒక ఫ్యామిలీ చాలా మెచ్చుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? సో మన మధ్యలో దత్తు వాళ్ళ ఫ్యామిలీ ఉందండి. అవసరం నుంచో నాకు వాళ్ళకి చప్పట్లు కూడా అందరం నుంచో నాకు ఫ్యామిలీగా అమ్మ మీరు వచ్చానమ్మా అంజన్ గారు, అలా సరిపోతుంది చప్పట్లు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.
అంకుల్ ఎంత బిజీగా ఉన్నా నేను గమనించింది ఈ వారంలో నేను 2-3 సార్లు ఇంటికి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు డోర్ వేసుకొని కింద చాప వేసుకొని వాళ్ళు పాటలు వచ్చినా రాకపోయినా దత్తు పాడతలేండి రాజులా రాజవయ్య ఓకేనా చాలా ఎక్స్ట్రాగా పాడతారు వాళ్ళ పాటలు. నాకు తెలిసిన పాటలు కూడా స్వరాల రాగాలు వేరుగా ఉంటాయి, కానీ కుటుంబం రీతిగా వాళ్ళు ప్రార్థన చేస్తారు, కుటుంబ రీతిగా బయలుదేరడం చదువుతారు. నేను ప్రవచిస్తాను, రేపు రోజు గొప్ప పరిచయం చేసి కుటుంబంగా మీ కుటుంబం కాక. ప్రైజ్ ది లార్డ్. కుటుంబం ఆరాధన, కుటుంబ ప్రార్థన మర్చిపోయారు మీరు అందరూ. హలో, నేను చేసే పని ఏంటంటే టైం ఉన్న ప్రతిసారి మా అబ్బాయితో కూర్చొని మా ఆవిడతో కూర్చొని కనీసం ర్యాప్సడీ చదువుతాను. ఇట్స్ ఆల్వేస్ మై హార్ట్ డిజైర్ టు సిట్ విత్ ద ఫ్యామిలీ అండ్ విత్ ర్యాప్సడీ అండ్ ప్రే. ప్రైజ్ ది లార్డ్. నేను మేము ప్రోత్సహిస్తున్నాను, కుటుంబం కూర్చొని ఒక 5 నిమిషాలు అవ్వచ్చు, 10 నిమిషాలు అవ్వచ్చు, కూర్చొని ప్రభా ఈ రోజుని బట్టి వందనాలు, మా కుటుంబాన్ని బట్టి వందనాలు, మా యొక్క బంధమును బట్టి వందనాలు. ప్రార్థన చేసే కుటుంబము సంతోషమైన కుటుంబం అని, సంతోషమైన కుటుంబం వర్ధిల్ల కుటుంబం అని. ప్రైజ్ ది లార్డ్. అసలు మనకు కావాల్సిన లక్షల కోట్లు కదండి ఇంట్లో సమాధానం, అంతేనా? ఇప్పుడు ఇంట్లో భార్యకి భర్తకి ఎన్ని గొడవలు ఉండి ఎంత ఇది ఏమంటారు ఏబీస్ తీసుకెళ్ళాం అనుకోండి, సో అందరు డిసెంబర్ వెళ్ళిపోతున్నాం. హలో, మీ అందరిని ఏబీస్ తీసుకెళ్తాను. ఏబీస్ వా ఏంటి వా ఏబీస్ అంటే వా అది కాదు వా ఏబీస్ అంటే మందు బా ఆలు బజ్జీ సమోసా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన పాస్టర్ బోయస్ గారితో అన్నమాట, రెండయ్య గారు వాళ్ళు ఏబీస్ తీసుకెళ్ళిపోతారు, ఆయన రెడీ అయిపోయాడు అనమాట. సో నేను ప్రేమ మోజీ దగ్గర వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం సార్? ఏబీస్ అంటే ఆలు బజ్జీ సమోసా. ప్రైజ్ ది లార్డ్. కాదు, మేము నిజంగా ఏబీస్ తీసుకెళ్తాను. హల్లెలూయా. సో డిసెంబర్లో మనందరం ప్లాన్ చేద్దాము, సంఘముగా మనం అబ్సల్యూట్ బార్బిక్యూకి వెళ్దామని. ప్రైజ్ ది లార్డ్. లేదంటే చెప్పండి, మనమే వండదో వండేసుకుందాం. అక్కడ అంకుల్ రొయ్యల బిర్యానీ బాగా చేస్తుంది, అక్క మటన్ బిర్యానీ బాగా చేస్తుంది, మా అక్క చికెన్ ఫ్రై బాగా చేస్తుంది, లడ్డులు సమోసాలు అన్ని బాగా చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. సార్ డిసెంబర్లో ప్లాన్ చేసుకుందాం, క్రిస్మస్ రోజు. ఎవరు ఆమె అంటలేదా? సో ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలకు 1000 రూపాయలు పక్కన పెట్టండి పర్సన్గా. అక్క మన ఇంట్లో ఎంతమంది అక్క? 5 మెంబర్స్, ముగ్గురు కలిపి కొడితే 3 నెలలకి 15,000 వస్తాయి. దేవుని స్తోత్రం. హలో, మరి చికెన్లు మటన్లు కావాలంటే ఆకాశం ఎగిరితే వచ్చి పడతానుకుంటానండి. నువ్వు నమ్మితే పడతాయండి. ఇస్రాయేల్ ప్రజలు ఎడార్లు వెళ్తా ఉన్నారు, ప్రభు ఆకలేస్తున్నారు, ఏం కాదు మటనా ఆకాశ పక్షాన్ని విడిచిపెట్టినండి. హలో, ప్రభు చేయగలుగుతారండి. చెప్పండి, ప్రభు చేయగలుగుతారండి అని. కానీ ఈసారి నీ ద్వారా చేయాలనుకుంటారండి. సో 4 ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఏం చేయాలి? స్కూల్స్కి వెళ్తున్నావా, కాలేజ్కి వెళ్తున్నావా, పనికి వెళ్తున్నావా, నీ పని ఒకటే ఉండాలి, సువార్త ప్రకటించిన పనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది పనికి వెళ్ళిన పని చాలా బిజీ అయిపోతారు. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఫిలిప్ను ప్రభువారు ఎవరితో పంపిస్తాడు? ఫిలిప్ ఎడిలో ఫిలిప్ బియ్యం బస్తా పట్టుకుని వెళ్ళావు కదా, నువ్వు కాదు ఫిలిప్, బయలు కదా ఫిలిప్ గురించి మాట్లాడుతున్నావు. ఈ ఫిలిప్ ని ప్రభు ఎక్కడ పంపిస్తారంటే నపుంసకుడు పంపిస్తారు. నపుంసకుడు ఎవరంటే ఈయన ఫినాన్స్ మినిస్టర్ అండి. మన భారతదేశంలో మన రాష్ట్రంలో ఎవరండి మొత్తం చూసుకునేది? ఎవరండి? మీకు అలాంటి పేర్లు కూడా ఉంది. మీకు నన్ను అడగొద్దు దయచేసి, నేను ఓన్లీ పాస్టర్ బయలు కదా కాల్ చేసి. ఓకేనా? ఓకే, నేను ప్రవచిస్తున్నాను, మీ దగ్గర ఏదైతే డబ్బు ఉందో రేపటికల్లా డబ్బులు కాక. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పే మాట నమ్ముతున్నాను. కేవలం 500 నీ జోబులో. నేను ప్రవచిస్తాను, రేపు రోజు నీ జోబులోకి 1000 రూపాయలు మార్చబడం కాక, 10 రూపాయలు 20 రూపాయలు మార్చబడం కాక, నీకు ఆరోగ్యం డబ్బులు అవ్వను కాక, నీకు మహిమ డబ్బులు అవ్వను కాక, కృప విస్తరింపబడును కాక, సమాధానం రెట్టింపబడును కాక. ప్రైజ్ ది లార్డ్. అనారోగ్యం తొలగిపోను గాక. ఈ రోజు నుండి అనారోగ్యం ఉండవు, ఇతరులను స్వస్థపరిచే డాక్టర్ మారుదు గాక. నువ్వు పేదవాడికి ఉండవు, ఐశ్వర్యవంతుడు ఉండువు గాక. చెప్పండి, నేను ఐశ్వర్యవంతుడను, నేను ఆరోగ్యవంతుడను, నేను నీతిమంతుడను, నేను దేవుని బిడ్డను. ఎవరి బిడ్డ? విను. సో లావణ్య అక్క,
నెక్స్ట్ టైం రోడ్లో నడుస్తున్నప్పుడు ఎలా నడవాలి? ఐఎమ్ కింగ్స్ డాటర్ అని చెప్పి నడుస్తూ ఉండాలి. నేను దేవుని యొక్క కుమార్తె అని చెప్పి నడుస్తూ ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఎలా నడవాలి? డేవిడ్ పता तुम्हें मेरा बाप कौन है అనాలి. హలో మీకు తెలుసా నా తండ్రి ఎవరు అని చెప్పాలి. హల్లెలూయా. మీకు తెలుసా మీ తండ్రి ఎవరు? ఎవరండి? ఆకాశం మహాకాశం పట్ట జానంత గొప్ప దేవుడు మన దేవుడే. ప్రైజ్ లార్డ్. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఏంటిది? ఎంత పెద్దవాడు అర్థమవుతుందా మీనా బాబు? హలో చెప్పండి. మై ఫాదర్ ఇస్ సో గ్రేట్. ఎంత గొప్పవాడండి. లెక్కేద్దాం ఒకసారి. ఆయన అంటే భూమిని ఎలా సూర్యుడు నుంచే పెట్టేసాడంట. అర్థమవుతుంది ఈ విషయాలని చెప్పేయండి. ప్రతిరోజు కెరూబుల ద్వారా ఓ మహిమకు అరుడా అరుడా హల్లెలూయా హల్లెలూయా అని కొనియాడబడుతున్న దేవుడు అంట ఆయన. ఆయన అంటాడు నాకు దాని ఇంట్రెస్ట్ లేదా వీళ్ళ ఇంట్రెస్ట్ అని. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అసలు పాత నిబంధనలో ప్రభు దగ్గరికి ఎవరైనా వెళ్ళాలన్నా గడగడ వణుకుపోయారు. అసలు ఈ పర్వతం మీద దేవుడి సన్నిధి వచ్చినా నేను తాగితే చాలు ఏమైపోయేవారు? చచ్చిపోయేవారు. ఎవరు సమీపించలేని ఈ పాట చూసారా? ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. అందుకే అన్నాడు ఎవరు కాకపోతే ఇక్కడ ఎందుకంటే మా హృదయంలోకి వచ్చేసాను. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా నేను చెప్పింది మీకు? రాజుల రాజు ప్రభులో ప్రభు అంత గొప్ప దేవుడైనా సరే నీ చిన్న హృదయాన్ని ఆయన ఆలయంలో కోరుకుంటున్నాడు. నీ యొక్క శరీరాన్ని ఆయన ఆలయం కోరుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఏం చేస్తారు? నేను చెప్పింది ఎంతలో చెప్పండి. ఇదే సువార్త అంటే. సువార్త అంటే ఏం తెలుసా? ఆ పరమందు నా దేవుడు నీ హృదయంలో రావడానికి ఇష్టపడుతున్నాడు అని చెప్పడం సువార్త. ప్రైజ్ లార్డ్. నువ్వు మానవుడిగా కాదు దైవంగా మారుతామని చెప్పడం సువార్త అండి. ప్రైజ్ లార్డ్. ఓకే, 5వ పాయింట్ తీసుకుందాము. ఓకే, ఇది ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. టైం ఎంత అవుతుందండి? ఎంత అవుతుందండి? లవ్ యూ టూ. ఇక మీరు ఎప్పుడు నేర్చుకోలేదు ఇవన్నీ. సరే, 5వ పాయింట్ చూద్దాం. ఏంటిది? హెల్ప్ అదర్స్ కమ్ ఇన్ టు గాడ్స్ కింగ్డమ్. ఓకే, 5వ విషయం ఏంటంటే మీరందరూ మీ యొక్క మాటల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచన ద్వారా ఏం చేయాలి? ప్రజలను దేవుని యొక్క రాజ్యంలోకి మీరు తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి? హలో, ఎక్కడ తీసుకోవాలి? మీరందరూ ఎక్కడ ఉన్నారండి? మీరందరూ ఎక్కడ ఉన్నారు? చెప్పండి. నేను దేవుని యొక్క రాజ్యంలో ఉన్నాను. నేను రాజుల రాజు ప్రభుల ప్రభు అయిన యేసు ప్రభు యొక్క ప్రతినిధిని. సో నీ యొక్క నా యొక్క బాధ్యత ఏంటంటే మన యొక్క మాటల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచన ద్వారా ప్రజలు దేవుని రాజ్యంలోకి రావాలి, కానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళి బయటకు వెళ్ళకూడదు. విన్నారా? ఇవన్నీ ఉంటేనే మనం సిద్ధపడి కలిగి ఉన్నామో తెలుస్తుందండి. ప్రైజ్ లార్డ్. ఈ 5 ఎక్కడ బోల్తా కొట్టినా కానీ మనం ఏ విధంగా కనపడతామంటే మచ్చ, దాగు, కలంకము ఉన్న సంఘంగా మనం కనపడతాం. ప్రభు ఎటువంటి సంఘం కోసం ఎదురు చూస్తున్నారంట? మచ్చ లేనిది, దాగు లేనిది, మడతలు లేనిది, అటువంటి సంఘం కోసం ఆయన చూస్తున్నాడు. మరి అన్ని కలిగి ఉండాలంటే ఈ 5 విషయాలను దృష్టిలో పెట్టుకోవాలండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఓకే, భాషలో ప్రార్థన చేద్దామండి. Let's pray. Rahana mand iri boho shiba. O rahana mand iri boho shiba radaba. Liboho soko shiba radaba band iri khele bo. O radaba hasoko shiba radaba bande. So యేసు ప్రభు పేరిట ఇక్కడ ఉన్న వారి అందరితో నేను చెప్పే ఇన్విటేషన్ ఒకటే. యేసు ప్రభు వారు త్వరలో రానే ఉన్నారు. ఆయన మనకు పాపముల నిమిత్తము, రోగముల నిమిత్తము, శాపముల నిమిత్తము ఆయన చనిపోయి తిరిగి లేపబడ్డారు అనే విషయము మీరు నమ్మినట్లయితే నా తర్వాత ఈ మాటలు మీరు చెప్పండి. దేవునికి జీవం పొందుకుంటారు. ఇలా చెప్పండి. యేసు ప్రభువా, నీవు నా కోసము చనిపోయి తిరిగి లేపబడ్డావని హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. నా జీవితానికి నీవే రక్షకుడు అని, ప్రభువు అని
అంగీకరిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో నీకోసం ప్రార్థిస్తున్నాను. తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామం చేతనైనా వారు నీ యొక్క నామం చేత నింపబడదు గాక, నీ యొక్క ఆత్మ చేత నింపబడదు గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరి నుంచుని దేవుని మహిమ పరుస్తూ మన యొక్క కృతజ్ఞత అర్పణలు మన ఇద్దాము.